హలో ఎవ్రీవన్, ఈరోజు ఇంటిగ్రేషన్ పార్ట్ త్రీలో ఏరియా అండర్ ది కర్వ్ చెప్తాను. అండ్ ఏరియా అండర్ ది కర్వ్ స్టార్ట్ చేసిన ముందు లాస్ట్ లెక్చర్లో మీకు ఇంటిగ్రేషన్ తాలూకా అల్జెబ్రా గురించి చెప్పడం మర్చిపోయాను. సో ఇప్పుడు చెప్పేస్తున్నా, చాలా చిన్న టాపిక్ వినండి. అల్జెబ్రా ఆఫ్ ఇంటిగ్రేషన్ ఏంటి కాదు, సపోజ్ టూ ఫంక్షన్స్ కాస్ ఎక్స్ ప్లస్ ఎక్స్, ఈ రెండు ఎడిషన్ అయ్యి ఉన్నాయి. దీనికి ఇంటిగ్రేట్ చేసామనుకో, ఈ ఇంటిగ్రేషన్ అనేది ఈ ఎడిషన్కి స్ప్లిట్ అయిపోద్ది, అంతే, ఇంకేమీ కాదు. లైక్ కాస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ డిఎక్స్, అంతే, స్ప్లిట్ అయిపోద్ది, ఇంకేమీ కాదు. ఇక్కడ నీకు మైనస్ ఉన్నా సేమ్ అలానే స్ప్లిట్ అవుతుంది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్, సపోజ్ యూ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అండ్ వి ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్, ఈ రెండింటి మధ్యలో ప్లస్ కానీ మైనస్ కానీ ఏదైనా ఉన్నా దీని ఇంటిగ్రేషన్ అనేది ఈ రెండిటికి స్ప్లిట్ అయిపోద్ది అనమాట, అంతే, ఇంకేమీ కాదు. ఇది లాస్ట్ క్లాస్లో చెప్పడం మర్చిపోయాను. సపోజ్ టూ ఫంక్షన్స్ ఆర్ మల్టిప్లైడ్, అంటే యూ ఇంటూ వి డిఎక్స్, ఇది లాస్ట్ క్లాస్లో మీకు చెప్పేశాను. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ మైనస్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ హోల్ ఇంటిగ్రేషన్. ఇదే కదా ఇందులో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఫస్ట్ ఫంక్షన్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ అనేది సెకండ్ ఫంక్షన్. ఇప్పుడు ఏది ఫస్ట్ ఫంక్షన్ ఏది సెకండ్ ఫంక్షన్, సపోజ్ మీకు టూ ఫంక్షన్స్ ఇచ్చారు అండ్ ఆ టూ ఫంక్షన్స్ మల్టిప్లై చేసి దాని ఇంటిగ్రేషన్ అడిగాడు. సో అందులో ఏది ఫస్ట్ ఫంక్షన్ అండ్ ఏది ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకోవాలి, ఏది జీ ఆఫ్ ఎక్స్ తీసుకోవాలి, అది ఎలా తెలుస్తుంది అంటే హైలైట్ ద్వారా. లాస్ట్ క్లాస్లో చెప్పాను అంతాను, హైలైట్ ద్వారా. హైలైట్ అంటే ఐ ఫర్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ, ఎల్ ఫర్ లాగరిథమిక్, ఏ ఫర్ ఎల్జెబ్రా, టీ ఫర్ ట్రిగ్నోమెట్రీ, ఈ ఫర్ ఎక్స్పోనెన్షియల్. అండ్ ఎల్జెబ్రాలో ఇంటిజర్స్ కూడా వస్తుంది. ఎల్జెబ్రాలోన నీకు క్వాడ్రటిక్ పాలినామియల్ ఇవన్నీ వస్తాయి, క్వాడ్రటిక్ లీనియర్ పాలినామియల్ అండ్ ఇంటిజర్స్ కూడా ఎల్జెబ్రిక్ కిందే వస్తుంది. ఓకే, అండ్ ఎక్స్పోనెన్షియల్లో ఓన్లీ ఈ పవర్ ఎక్స్ తాలూకా టర్మ్సే వస్తాయి. ట్రిగ్నోమెట్రీ మీకు తెలుసు, లాగరిథం మీకు తెలుసు, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ మీకు తెలుసు. సో సపోజ్ టూ ఫంక్షన్స్ ఇచ్చారు, లైక్ ఎక్స్ ఎల్ఎన్ ఎక్స్, దీని ఇంటిగ్రేషన్ అడిగాడు మీకు. సో మీరు ఎలా చేస్తారు, ఏది ఫస్ట్ ఫంక్షన్, ఇది ఎల్జెబ్రిక్, ఓకే, అండ్ ఇది లాగరిథమిక్. ఏ ఫస్ట్ ఎల్ ఫస్ట్ అంటే ఎల్ ఫస్ట్ కదా. సో ఎల్ఎన్ ఎక్స్ అనేది ఫస్ట్ ఫంక్షన్, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎల్ఎన్ ఎక్స్ అవుతుంది అండ్ జీ ఆఫ్ ఎక్స్ అనేది ఎక్స్ అవుతుంది. జనరల్గా ఈ ఫార్ములాలో మీకు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ పనికి వస్తుంది అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ పనికి వస్తుంది. సో మీరు ముందు నుంచే క్యాల్కులేషన్ ఈజీ అవ్వడానికి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కనుక్కోండి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి కాదు, డెరివేటివ్ ఆఫ్ దిస్ ఫంక్షన్. ఓకే, ఇది 1/x కదా, అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఎంత అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ బై 2 కదా. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎల్ఎన్, ఫస్ట్ ఎల్ఎన్ ఎక్స్ కదా ఫస్ట్ ఫంక్షన్, ఎల్ఎన్ ఎక్స్ డిఎక్స్ ఏమవుతుంది ఈ ఫార్ములా బట్టి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి ఇక్కడ ఎల్ఎన్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్ వాళ్ళకి ఇంటిగ్రేషన్ ఏంటి, ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎంత, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది 1/x అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అనేది ఎక్స్ స్క్వేర్ బై 2. దీని ఇంటిగ్రేషన్, ఇప్పుడు దీని ఇంటిగ్రేషన్ చేయాలి. ఇదేంటి ఎక్స్ స్క్వేర్ బై 2 ఎల్ఎన్ ఎక్స్ మైనస్ ఆఫ్ ఇది ఎక్స్ బై 2 అవుద్ది, ఎక్స్ బై 2 తాలూకు ఇంటిగ్రేషన్, ఎక్స్ స్క్వేర్ బై 4, ఎక్స్ స్క్వేర్ బై 2 ఎల్ఎన్ ఎక్స్. సో దీని ఇంటిగ్రేషన్ అనేది ఇది. ఓకే, సపోజ్ మీకు టూ ఫంక్షన్స్ అనేది డివిజన్లో ఉన్నాయనుకో, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్, అప్పుడు ఎలా చేస్తారు ఇది కూడా అదే సేమ్ అబ్బా. ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఇక్కడ ఉంచుకో, జీ ఆఫ్ ఎక్స్కి ఇక్కడ ఉంచుకో, డిఎక్స్, ఇది ఫస్ట్ ఫంక్షన్ ఇది సెకండ్ ఫంక్షన్, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ తాలూకు ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎందుకంటే ఇది కూడా ఒక ఫంక్షన్ ఆఫ్ ఎక్సే కదా, ఇది కూడా ఫంక్షన్ ఆఫ్ ఎక్సే. సో నువ్వు ప్రీవియస్ ఫార్ములా లాగా దీనికి ట్రీట్ చేయొచ్చు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ మైనస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ హోల్ ఇంటిగ్రేషన్. ఓకే, ఇది ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్.
ఆ ఎడిషన్ ఆఫ్ టూ ఫంక్షన్స్ పైన ఒక క్వశ్చన్ చేద్దాం. సపోజ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 1 x+1 హోల్ స్క్వేర్ ఇచ్చాడు అనుకో. దీనికి మీరు 2 వేస్ కింద చేయొచ్చు. ఫస్ట్ వే ఏంటి, ఈ ఫంక్షన్ మొత్తంకి ఒక ఎక్స్లా ట్రీట్ చేసి, అంటే ఈ ఫంక్షన్ నువ్వు ఈ మొత్తం x+1కి నువ్వు ఎక్స్ అనుకున్నావు అనుకో, అప్పుడు ఇది x⁴n తాలూకా ఫార్ములా వస్తుంది. x⁴n తాలూకా ఇంటిగ్రేషన్ ఏంటి, x⁴n+1/n+1. సో ఈ మొత్తం ఫంక్షన్ నువ్వు n అనుకోని, అది ఈ మొత్తం ఫంక్షన్కి నువ్వు x అనుకోని ట్రీట్ చేసావు అనుకో, అప్పుడు x+1 పవర్ 2+1/2+1 అవుతుంది. మళ్ళీ తర్వాత ఇది ఎక్స్ కాదని తెలుసు కదా నీకు. సో ఇది ఎక్స్ కాదని తెలిసాక దీన్ని నువ్వు ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేయాలి. అంటే dy/dx ఆఫ్ x+1. ఇన్నర్ డిఫరెన్షియేషన్ ఎంత అవుతుంది, 1. ఆ ఇన్నర్ డిఫరెన్షియేషన్ తాలూకు టర్మ్ని నువ్వు డినామినేటర్లో పెట్టాలి. అంటే డినామినేటర్లో మల్టిప్లై చేయాలి. డిఫరెన్షియేషన్ చేస్తున్నప్పుడు నువ్వు ఇన్నర్ డిఫరెన్షియేషన్ తాలూకు టర్మ్ అనేది నువ్వు న్యూమరేటర్లో పెడతావు, అండ్ ఇంటిగ్రేషన్ చేస్తున్నప్పుడు ఇన్నర్ డిఫరెన్షియేషన్ తాలూకు టర్మ్ అనేది నువ్వు డినామినేటర్లో పెడతావు. ఈ పాయింట్ గుర్తుంచుకోండి, లాస్ట్ క్లాస్లో చెప్పాను. సో ఇప్పుడు 0 to 1 లిమిట్స్ వేసేయడమే. ఓకే, లిమిట్స్ వేసుకోండి మీరు. x+1 హోల్ క్యూబ్ పవర్ 1/3. 0 నుంచి 1. ఇప్పుడు 1/3 బయట ఉంది. ఇది 2 క్యూబ్ మైనస్ 0 1 క్యూబ్. ఇది 1/3 7/3. ఇది ఫస్ట్ మెథడ్. ఇంకో మెథడ్ ఏంటి, మీరు జస్ట్ ఈ x+1 హోల్ స్క్వేర్ ఉంది కదా, దీనికి ఎక్స్పెండ్ చేసుకోండి. x² + 2x + 1. ఓకే, చేసుకొని ఇంటిగ్రేషన్ని స్ప్లిట్ చేసేయండి. x² + 2x + 1 dx. 0 నుంచి 1 0 నుంచి 1 0 నుంచి 1. అండ్ దీన్ని మీరు సాల్వ్ చేసుకోండి. x³/3 2 × x²/2 + x. ఓకే, మొత్తం 0 నుంచి 1. అంతే, మీరు లిమిట్స్ వేసుకోండి, సొల్యూషన్ అయిపోద్ది. లాస్ట్ నీకు 7/3 వస్తుంది. సో మన ఇంటిగ్రేషన్ పార్ట్ 3 స్టార్ట్ చేసేద్దాం. పార్ట్ 3లో మీకు ఏరియా అండర్ ది కర్వ్ చెప్తాను. స్టార్ట్ చేద్దాం. ఏరియా అండర్ ది కర్వ్ అంటే ఏంటి, సపోజ్ ఒక గ్రాఫ్ ఉంది, ఒక కర్వ్ కానీ లైన్ కానీ ఏదో ఒకటి. ఈ లైన్ తాలూకా ఏరియా అండర్ ది కర్వ్ అడుగుతాడు, లేదా ఈ గ్రాఫ్ తాలూకా ఏరియా అడుగుతాడు. ఏరియా అండర్ ది కర్వ్ మీనింగ్ ఏంటంటే ఈ కర్వ్ అనేది ఎక్స్ యాక్సిస్తో ఎంత ఏరియా చేస్తుంది. అంటే నువ్వు ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ నుంచి ఒక పర్పెండిక్యులర్ గీయు, అండ్ ఈ పాయింట్ నుంచి ఒక పర్పెండిక్యులర్ గీయు, అండ్ ఈ పోర్షన్ అనేది ఎక్స్ యాక్సిస్తో ఎంతైతే చేస్తుందో దాన్నే ఏరియా అండర్ ది కర్వ్ అంటారు. ఏరియా అండర్ ది కర్వ్. ఓకే, ఎక్స్ యాక్సిస్ అంటే వాడు మెన్షన్ చేయలేదు అనుకో, అంటే ఏరియా అండర్ ది కర్వ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ లేదా విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ అని మెన్షన్ చేయకపోతే ఎక్స్ యాక్సిస్ అని తీసుకోవాలి. వాడు మెన్షన్ చేస్తాడు అనుకో, ఏరియా అండర్ ది కర్వ్ విత్ రెస్పెక్ట్ టు వై అనుకొని, మెన్షన్ చేస్తాడు అనుకో, అప్పుడు నువ్వు ఏరియా అండర్ ది కర్వ్ అనేది ఈ లైన్ ఉందనుకో, ఈ లైన్ తాలూకా ఏరియా ఎలా తీసుకోవాలి, విత్ రెస్పెక్ట్ టు వై. ఈ పాయింట్ నుంచి పర్పెండిక్యులర్ గీ ఇక్కడికి, ఈ పాయింట్ నుంచి పర్పెండిక్యులర్ గీ ఇక్కడికి. సో ఈ పోర్షన్ తాలూకా ఏరియా అనేది ఏరియా అండర్ ది కర్వ్ విత్ రెస్పెక్ట్ టు వై అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియా ఇక్కడే కన్ఫ్యూజన్ వస్తుంది చాలా స్టూడెంట్స్కి. ఈ ఏరియా అనేది మ్యాథ్స్లో కొద్దిగా డిఫరెంట్ అండ్ ఫిజిక్స్లో కొద్దిగా డిఫరెంట్. యాక్చువల్ డిఫరెంట్ కాదు, టీచర్స్ దీనికి కొద్దిగా కన్ఫ్యూజన్ చేస్తారు. టీచర్స్ అని కాదులే, జస్ట్ కన్ఫ్యూజన్ అయిపోయింది అంతే. ఈ టాపిక్ ఏంటంటే, మ్యాథ్స్లోన ఏరియా అండర్ ది కర్వ్, ఈ గ్రాఫ్ తాలూకు ఏరియా అండర్ ది కర్వ్ ఏటవుద్ది, ఇది ప్లస్ ఇది, ఎస్ ఇది ప్లస్ ఇది కదా. మ్యాథ్స్లోన ఏరియా అనేది ఇది పాజిటివ్, అండ్ ఫిజిక్స్లో కూడా ఏరియా అనేది ఎక్స్ యాక్సిస్ పైన ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్లో ఏరియా అండర్ ది కర్వ్ పాజిటివ్ తీసుకుంటాం. కానీ ఏరియా అండర్ ది కర్వ్ బిలో ఎక్స్ యాక్సిస్లో ఏమవుద్దంటే మ్యాథ్స్లో పాజిటివ్ అయిపోద్ది, ఇక్కడ నెగిటివ్ అయిపోద్ది. ఇదే ప్రాబ్లం ఏంటంటే, మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్లో ఎక్స్ యాక్సిస్ కింద తాలూకా కర్వ్ ఉంది కదా, ఆ కర్వ్ తాలూకా ఏరియా అనేది మ్యాథ్స్లో పాజిటివ్ అండ్ ఫిజిక్స్లో నెగిటివ్.
యాక్చువల్లీ ఏరియా అనేది నెగిటివ్ పాజిటివ్ ఉండదు, కాకపోతే ఫిజిక్స్ వాళ్ళు దీన్ని నెగిటివ్ అనేస్తారు. అలా ఎందుకంటారు అనేది ఈరోజు మీకు క్లారిటీ వస్తుంది. మీకు ఇంటిగ్రేషన్ తాలూకా ఇంట్రొడక్షన్ పార్ట్ 1లో ఏరియా తాలూకా డెరివేషన్ మీకు చెప్పాను. మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తా. సపోజ్ ఈ కర్వ్ ఉందనుకో yx, ఓకే, దీని ఏరియా నీకు కావాలి. ఎలా చేస్తావు? నువ్వు ఎక్స్ డిస్టెన్స్లో ఒక స్ట్రైప్ తీసుకో. ఈ స్ట్రైప్ అనేది సమ్ y హైట్లో ఉంది. సో ఈ స్ట్రైప్ తాలూకా హైట్ ఏమవుతుంది? y. సో ఈ స్ట్రైప్ తాలూకా స్మాల్ ఏరియా అంటే మొత్తం ఏరియా a, ఈ స్ట్రైప్ తాలూకా స్మాల్ ఏరియా dA. d అనేది స్మాల్ని రిప్రజెంట్ చేస్తుంది కదా, dA. సో ఏమవుతుంది? y ఇంటూ dx. dx ఏంటి? x డిస్టెన్స్లో dx లెంత్ అయిన ఒక చిన్న స్ట్రైప్, ఇది dx. ఓకే, ఈ dx ఏంటి, ఇవన్నీ ఏంటి అని మీకు ముందు చెప్పాను. ఓకే, ఇంటిగ్రేషన్లో. అయితే ఇప్పుడు టోటల్ ఏరియా కావాలనుకో, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇలాంటి ఎన్నైతే స్ట్రైప్స్ ఉన్నాయో అన్ని స్ట్రైప్స్ తాలూకు ఏరియాని ఇంటిగ్రేట్ చేయాలి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? సపోజ్ ఇది 0 నుంచి a వరకు ఉందనుకో, సో 0 నుంచి a వరకు నువ్వు ఇంటిగ్రేట్ చేయాలి. ఇలాంటి ఎన్నైతే స్ట్రైప్స్ ఉన్నాయో అన్ని స్ట్రైప్స్ తాలూకా ఏరియాని ఇలా 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 మొత్తం నువ్వు ఇక్కడ వరకు చేసావు అనుకో, దీని ఏరియా మొత్తం వచ్చేస్తుంది. సో 0 నుంచి a y dx, 0 నుంచి a y dx. ఇప్పుడు మీకు sin x తాలూకా గ్రాఫ్ ఏరియా తీయడం మీకు నేర్పిస్తాను, అంటే చూపిస్తాను. అది చూపించిన ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గ్రాఫ్ని మీకు మీరు ఎలా రీడ్ చేస్తారో అది మీకు చెప్పేస్తా. చాలా మందికి గ్రాఫ్ రీడ్ చేయడం రాదు, సో అందుకే నేను చెప్పేస్తాను. ఒకవేళ మీకు వస్తే మీరు స్కిప్ చేసేయండి, ఓకేనా? గ్రాఫ్ రీడ్ చేయడం చాలా మందికి రాదు, సో అది మీకు ఇప్పుడు చెప్తున్నాను. మీకు వస్తే ఒకవేళ స్కిప్ చేసేయండి. ఇది sin x తాలూకు గ్రాఫ్. మ్యాథ్స్ తాలూకు ట్రిగ్నోమెట్రీలో మీకు గ్రాఫ్స్ అన్నీ చెప్తారు, ఏ గ్రాఫ్ ఏంటని. ఇది sin x తాలూకు గ్రాఫ్. ఈ గ్రాఫ్ని రీడ్ ఎలా చేస్తారంటే, ఎక్స్ ఈక్వల్ టు సమ్ పాయింట్ ఉందనుకో, ఆ ఎక్స్ ఈక్వల్ టు సమ్ పాయింట్ దగ్గర y తాలూకా వాల్యూ ఏంటి, y వాల్యూ ఏంటి. ఎక్స్ ఈక్వల్ టు సమ్ పాయింట్ దగ్గర నువ్వు పైకి వెళ్ళు, y తాలూకా వాల్యూ ఏంటి. ఇలా రీడ్ చేయడంకే గ్రాఫ్ రీడింగ్ అంటారు. ఎక్స్ తాలూకా సమ్ పాయింట్ దగ్గర నువ్వు పైకి వెళ్ళు, y తాలూకా వాల్యూ ఏంటి, ఇలాగే గ్రాఫ్ని రీడ్ చేస్తారు. అంతే, సింపుల్, ఇంకేట్లేదు. ఇప్పుడు మీ కళ్ళు ముందు సైన్ తాలూకా గ్రాఫ్ గీసి చూపిస్తాను. ఎలా గీయాలో నేర్పిస్తాను, చూడండి. ఓకే, ఇది సైన్ లోపల ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ ఈజ్ అన్ యాంగిల్. సైన్ తీటా లోపల, సైన్ లోపల ఒక యాంగిల్ పెడతాం కదా. సో సపోజ్ ఇది 0, ఇది π/2, సారీ ఇది π/4, ఇది π/2, ఇది 3π/4, ఇది π అనుకో. అలా నంబర్స్ పెరుగుతూ ఉన్నది. సో y ఈక్వల్స్ టు sin x తాలూకా వాల్యూస్ యాట్ డిఫరెంట్ x ఎంత, x ఈక్వల్స్ టు π/4 దగ్గర ఎంత. x ఈక్వల్స్ టు π/4 అంటే sin π/4 ఎంత? 1/√2 కదా. x ఈక్వల్స్ టు π/2 sin π/2 ఎంత? 1 కదా. x ఈక్వల్స్ టు 3π/4 sin 3π/4 ఎంత? 1/√2 కదా. x ఈక్వల్స్ టు π ఎంత? sin π 0 కదా. సో నువ్వు x ఈక్వల్స్ టు sin 0 దగ్గర 0, ఇక్కడ ఒక కాలం మర్చిపోయాను. sin 0 దగ్గర x ఈక్వల్స్ టు 0 దగ్గర sin 0, సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. మళ్ళీ x ఈక్వల్స్ టు π/4 దగ్గర y వాల్యూ ఎంత? y వాల్యూ 1/√2, y వాల్యూ అనేది 1/√2. x ఈక్వల్స్ టు π/2 దగ్గర y వాల్యూ ఎంత? 1. సో 1 అనేది 1/√2 కన్నా పెద్దది, 1. x ఈక్వల్స్ టు 3π/4 దగ్గర y అనేది 1/√2 అండ్ x ఈక్వల్స్ టు π దగ్గర sin π ఈక్వల్స్ టు 0. ఓకే, సో నువ్వు ఇలా 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 ఈ పాయింట్స్ని టచ్ చేస్తూ ఒక గ్రాఫ్ని గీయాలి. సరే గీయలేదు, గ్రాఫ్ ఇలా వస్తుంది. ఓకే, ఇక్కడ గీస్తే ఇలా వస్తుంది, ఇక్కడ గీస్తే ఇలా వస్తుంది. సో గ్రాఫ్ని రీడ్ ఇలా చేస్తారు. ఇక్కడ సమ్ ఎక్స్ ఉంటుంది,
ఆ ఎక్స్ కరస్పాండింగ్గా వై తాలూకు సమ్ వాల్యూ ఉంటుంది, ఆ పాయింట్ నువ్వు ఇక్కడ మార్క్ చేస్తావు. ఈ పక్కన ఇంకో ఎక్స్ ఉంటుంది, ఆ పాయింట్ నువ్వు మార్క్ చేస్తావు. ఇక్కడ పక్కన ఇంకో ఎక్స్ ఉంటుంది, ఆ పాయింట్ మార్క్ చేస్తావు. ఇక్కడ పక్కన ఎక్స్, ఆ పాయింట్ మార్క్ చేస్తావు. అలా మార్క్ చేస్తూ చేస్తూ పోతే అలా డాట్ 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 మొత్తం ఒక గ్రాఫ్ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ మీకు ట్రిగ్నోమెట్రీలో చెప్పినా లేదో నాకు గుర్తులేదు. ఇది సారీ మీకు గాయస్, మీకు ఈ సుత్తంతా చెప్తున్నాను. ఒకవేళ మీకు తెలిస్తే మీరు స్కిప్ చేసేయండి, ఏం పర్లేదు. ఇది కార్టేషియన్ ప్లేన్ అనుకో, 0 ఇది π/2, ఇది π, ఇది 3π/2 కదా, ఇది π/2, ఇది π, ఇది 3π/2, ఇది 0. ఓకే, సైన్ అండ్ కాస్ తాలూకు వాల్యూస్ కార్టేషియన్ ప్లేన్స్లో ఎంతెంత అనేది అదే ఈ యాక్సిస్ పైన సైన్ అండ్ కాస్ తాలూకు వాల్యూస్ ఏంటని మీకు చెప్పేస్తాను చూడండి. సైన్ తాలూకు వాల్యూ అనేది ఇది సైన్ గ్రాఫ్. సైన్ గ్రాఫ్ అనేది ఈ యాక్సిస్ పైన 0, ఈ యాక్సిస్ పైన 0 అంటే సైన్ 0, సైన్ ఈ యాక్సిస్ పైన కూడా 0 అండ్ సైన్ ఈ యాక్సిస్ పైన కూడా 0. అండ్ ఈ యాక్సిస్ పైన సైన్ తాలూకు వాల్యూ 1 అండ్ ఈ యాక్సిస్ పైన సైన్ తాలూకు వాల్యూ -1. ఓకే, అండ్ కాస్లో ఈ యాక్సిస్ పైన కాస్ తాలూకు వాల్యూ 0, ఈ యాక్సిస్ పైన కాస్ తాలూకు వాల్యూ 0, ఈ యాక్సిస్ పైన కూడా కాస్ తాలూకు వాల్యూ 0, ఈ యాక్సిస్ పైన కాస్ తాలూకు వాల్యూ 1, ఈ యాక్సిస్ పైన కాస్ తాలూకు వాల్యూ -1. ఓకే, సో సైన్ అనేది ఈ యాక్సిస్ పైన 0 అవుతుంది అండ్ కాస్ అనేది ఈ యాక్సిస్ పైన 0 అవుతుంది. ఇది గుర్తుంచుకోండి. సైన్ ఇక్కడ +1, ఇక్కడ -1, కాస్ ఇక్కడ +1, ఇక్కడ -1. ఇది మీకు బాగా పనికి వస్తుంది. గైస్, ఇప్పుడు టాపిక్ రిటర్న్ అయిపోతాం. ఇంతవరకు సుత్తంతా జరిగింది. సో ఏరియా అండర్ ది కర్వ్ టాపిక్ కంటిన్యూ చేద్దాం. నేను మీకు ముందు చెప్పాను కదా, ఎక్స్ యాక్సిస్ పైన పాజిటివ్, కింద నెగిటివ్, అదంతా మర్చిపోండి. అదంతా ఇప్పుడు గుర్తుంచుకోకండి. నేను ఇప్పుడు చెప్తుంది మీరు చూడండి. ఓకే, మనం సైన్ ఎక్స్ తాలూకా గ్రాఫ్ తాలూకా ఏరియా అనేది కనిపెట్టడానికి ట్రై చేద్దాం. ఓకే, సైన్ ఎక్స్ తాలూకా ఏరియా విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్, రైట్? సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ కాబట్టి ఏ ఏరియా కావాలి మీకు? ఈ ఏరియా ప్లస్ ఈ ఏరియా కదా. సో మీకు కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సమ్ అమౌంట్ ఆఫ్ ఏరియా ఇక్కడ కవర్ చేస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సమ్ అమౌంట్ ఆఫ్ ఏరియా కవర్ చేస్తుంది. సో ఏరియా అనేది 0 అయితే అవ్వదు, ఇది పక్క కదా. ఏరియా అనేది 0 అయితే అవ్వదు. ఎందుకు? ఇది సమ్ కవర్ చేస్తుంది, ఇది సమ్ కవర్ చేస్తుంది, ఈ రెండింటికి యాడ్ చేస్తే 0 వస్తుంది, రైట్? నో ప్రాబ్లం. -π 0π ప్రాబ్లం లేదు. ఓకే, ఇది కొద్దిగా కవర్ చేస్తుంది, ఇది సమ్ అమౌంట్ ఒక 2 కవర్ చేస్తుంది అనుకో. సో ఇది కూడా 2 కవర్ చేస్తుంది కదా. అంటే ఈ రెండు సిమెట్రికల్, మొత్తం సిమెట్రికల్. ఇది ఎంత ఉందో ఇది అంత ఏరియా ఉంటుంది. యాక్చువల్గా సాల్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. ఇది 2 కవర్ చేసింది అనుకో, ఇది కూడా 2 కవర్ చేస్తుంది. ఏరియా అనేది ఈ రెండుకి యాడ్ చేస్తే ఏరియా 4 రావాలి, రైట్? ఇప్పుడు ఏరియా తీయడానికి ట్రై చేద్దాం. ఏరియా ఫార్ములా ఏంటి చెప్పాను? YDX కదా, YDX చెప్పాను. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నేను అడిగింది? -π నుంచి π వరకు నీకు ఏరియా కావాలి. -π నుంచి π వరకు సైన్ ఎక్స్ తాలూకా ఏరియా కావాలి. సో sin x dx -π నుంచి 0 ఎంత? sin xది -cos x, -π to π. ఈ మైనస్ని తీసేస్తే లిమిట్స్ ఇంటర్చేంజ్ అవుతాయి కదా, π నుంచి -π అవుతాయి. మైనస్ తీసేస్తే లిమిట్స్ ఇంటర్చేంజ్ అవుతాయి. ఇప్పుడు లిమిట్స్ పుట్ చేయండి. cos π -cos π. కాస్ అనేది ఒక ఈవెన్ ఫంక్షన్ కాబట్టి ఈ నెగిటివ్ అనేది మింగేస్తుంది. ఓకే, cos π. ఇది ఆన్సర్ 0 వచ్చింది. వాహ్, 0 వచ్చింది. ఏరియా అనేది 0 అవ్వకూడదు కదా. ఇది కొద్దిగా కవర్ చేసింది, ఇది కొద్దిగా కవర్ చేసింది. సో 0 ఎందుకు వచ్చింది ఏరియా? అది ఇప్పుడు చెప్తాను, సరిగ్గా వినండి. ఇది చెప్పిన ముందు మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు, ఈ ఈవెన్ ఫంక్షన్ ఏంటి, ఆడ్ ఫంక్షన్ ఏంటంటే కాస్ తీటా అనేది నెగిటివ్ని మింగేస్తుంది అండ్ సీకెన్ తీటా కూడా ఆ నెగిటివ్ని మింగేస్తుంది. ఇది మీరు గుర్తుంచుకోండి. కాస్ తీటా అండ్ దాని రెసిప్రోకల్ సీకెన్ తీటా అనేది నెగిటివ్ని మింగేస్తుంది. ఓకే, ఈ మింగేయడం
ఏదైతే ఈ ఫంక్షన్స్ ఈ నెగిటివ్ని మింగేస్తుందో ఆ మింగిన ఫంక్షన్స్కి ఈవెన్ ఫంక్షన్స్ అంటారు. ఓకే, అండ్ మిగతా అన్ని ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ సైన్ టాన్ కాట్ ఇవన్నీను నెగిటివ్ని మింగదు. అంటే సైన్ ఆఫ్ మైనస్ థీటా ఈక్వల్స్ టు మైనస్ సైన్ థీటా అయిపోద్ది, టాన్ ఆఫ్ మైనస్ థీటా ఈక్వల్స్ టు మైనస్ టాన్ థీటా అయిపోద్ది. ఓకే, మిగతా అన్ని ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అంతే. ఈ వాటిని ఆడ్ ఫంక్షన్స్ అంటారు, ఆడ్ ఫంక్షన్స్. ఓకే, ఏరియా అనేది 0 ఎందుకు వచ్చింది? 0 రాకూడదు, ఎందుకంటే ఇది సమ్ ఏరియా కవర్ చేస్తుంది, ఇది సమ్ ఏరియా కవర్ చేస్తుంది. ఏరియా అనేది 0 ఎందుకు వచ్చింది? సో ఇప్పుడు చెప్తాను, బాగా వినండి. బాగా వినండి. ఇప్పుడు ఏరియా ఏంటి? మైనస్ పై నుంచి పైయే కదా, sin x dx. ఇప్పుడు మీరు ఒక పని చేయండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సపరేట్గా ఇంటిగ్రేషన్ చేయండి, ఎందుకంటే ప్రాబ్లం ఇక్కడే వస్తుంది. దీని ఇంటిగ్రేషన్ సపరేట్ చేయండి. ఫస్ట్ చెప్తాను, నువ్వు మైనస్ పై నుంచి 0 సపరేట్గా ఇంటిగ్రేట్ చేయి, అండ్ 0 నుంచి పై సపరేట్గా ఇంటిగ్రేట్ చేయి. 0 నుంచి పై సపరేట్గా ఇంటిగ్రేట్ చేయి. అలా చేసినప్పుడు ఏమవుతుంది? sin x తాలూకు ఇంటిగ్రేషన్ ఏంటి? మైనస్ కాస్ ఎక్స్, మైనస్ పై నుంచి 0 ప్లస్ మైనస్ కాస్ ఎక్స్ 0 నుంచి పై. ఇప్పుడు మైనస్ అనేది తీస్తే లిమిట్స్ ఇంటర్చేంజ్ అవుతాయి. 0 టు మైనస్ పై ప్లస్ కాస్ ఎక్స్ పై నుంచి 0. ఇప్పుడు పుట్ చేయి, కాస్ ఆఫ్ మైనస్ పై మైనస్ కాస్ 0 ప్లస్ కాస్ ఆఫ్ 0 మైనస్ కాస్ పై. ఈ మైనస్ అనేది మింగేస్తుంది కదా కాస్. ఓకే, కాస్ పై ఎంత వాల్యూ? -1. అప్పుడు గ్రాఫ్ అందుకే చెప్పాను. దీని వాల్యూ ఎంత? 1. అంటే కాస్ 0 వాల్యూ 1 ప్లస్ కాస్ 0 తాలూకు వాల్యూ 1 మైనస్ ఆఫ్ దీని వాల్యూ -1. సో దీని వాల్యూ -2 ప్లస్ 2. ఈ రెండు క్యాన్సిల్ అయ్యి 0 వస్తుంది. ఓకే, సో దీన్ని బట్టి ఏంటి అర్థమవుతుంది? ఈ వాల్యూ ఉంది కదా, ఈ వాల్యూ అనేది -2 అనేది ఈ ఇంటిగ్రేషన్ తాలూకా వాల్యూ. ఈ వాల్యూ అనేది ఈ ఇంటిగ్రేషన్ తాలూకా వాల్యూ. సో దీన్ని బట్టి మీకు ఏంటి అర్థమవుతుందంటే, ఈ డెఫినైట్ ఇంటిగ్రేషన్ ఉంది కదా, ఈ ఇంటిగ్రేషన్ తాలూకా వాల్యూస్ అనేది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ అవ్వచ్చు. ఈ ఇంటిగ్రేషన్ తాలూకా వాల్యూ అనేది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ అవ్వచ్చు. దీని అర్థం ఏంటి? ఇదే కదా, దీని ఏరియా కదా. దీని అర్థం ఏంటి? దీని ఏరియా కదా, రైట్. సో ఈ సొల్యూషన్ బట్టి ఏమవుతుంది? దీని వాల్యూ అనేది -2 వస్తుంది, అండ్ దీని ఏరియా తాలూకు వాల్యూ అనేది +2 వస్తుంది. సో నీకు ఇక్కడ ఏంటి అర్థమవుతుంది? నువ్వు ఈ నెగిటివ్ని చూడకూడదు, ఓన్లీ న్యూమరికల్ వాల్యూనే చూడాలి. ఈ నెగిటివ్ ఎందుకు వస్తుంది? ఈ ఇంటిగ్రేషన్ వల్ల వస్తుంది. నువ్వు ఏరియానే చూడాలి, ఈ నెగిటివ్ని చూడకూడదు. ఈ న్యూమరికల్ వాల్యూనే చూడాలి నువ్వు ఏరియా తీయాలంటే. సో నువ్వు ఏరియా ఫైండ్ చేస్తున్నప్పుడు ఈ నెగిటివ్ని తీసేయాలి. ఈ నెగిటివ్ తీయాలంటే ఎలా? మోడ్ పెట్టి, ఈ రెండింటికి మోడ్ పెట్టి. మోడ్ అంటే ఏంటి? మోడ్ అంటే ఏంటి? సపోజ్ -2 ఉందనుకో, ఈ నెగిటివ్ తీసేస్తుంది. అంటే ఈ -5 ఉందనుకో, ఈ నెగిటివ్ తీసేస్తుంది. -69 ఉందనుకో, ఈ నెగిటివ్ని తీసేస్తుంది. అంతే, ఇంకేమీ కాదు. సో నువ్వు ఏరియా ఫైండ్ చేస్తున్నప్పుడు ఏం చేయాలి? ఎక్స్ యాక్సిస్ పైన ఉన్నది సపరేట్ చేయాలి, ఎక్స్ యాక్సిస్ కింద ఉన్నది సపరేట్ చేయాలి. సపరేట్ చేసాక దీని వాల్యూ నువ్వు తీయాలి, దీని ఇంటిగ్రేషన్ తాలూకు వాల్యూ నువ్వు తీయాలి, దీని ఇంటిగ్రేషన్ తాలూకు వాల్యూ నువ్వు తీయాలి. ఈ రెండింటికి మోడ్ పెట్టేసి యాడ్ చేసేయాలి. అప్పుడు నీకు టోటల్ ఇంటిగ్రేషన్ తాలూకా అప్పుడు నీకు టోటల్ ఏరియా వచ్చేస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. సో దీన్ని బట్టి మీకు ఏంటి అర్థమవుతుంది? డెఫినెట్ ఇంటిగ్రేషన్ తాలూకా వాల్యూ అనేది నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ అవ్వచ్చు, కానీ ఏరియా అనేది నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ అవ్వదు, ఓన్లీ పాజిటివ్ అవుతుంది. దీని న్యూమరికల్ వాల్యూ తీసుకోవాలి 2, దీని న్యూమరికల్ వాల్యూ తీసుకోవాలి 2. ఓకే, సో ఇప్పుడు నెగిటివ్ అనేది ఏది? నెగిటివ్ అంటే ఏంటి? ఈ నెగిటివ్ అనేది రిప్రజెంట్స్
గ్రాఫ్ అంటే కర్వ్ అనేది కింద ఉంది అని. ఓకే, ఈ నెగిటివ్ అనేది కింద ఉందని చెప్తుంది అంతే, గ్రాఫ్ అనేది కింద ఉందని. ఈ +2 అనేది యాక్చువల్లీ ఏరియా, అది ఈ న్యూమరికల్ వాల్యూ అనేది ఏరియా. ఈ ఏరియా అనేది ఈక్వల్స్ టు న్యూమరికల్ వాల్యూ. ఇవన్నీ నోట్లో రాసుకోండి, నో రిప్పీసి. ఓకే, సో ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి? ఏరియా అనేది ఎప్పుడు పాజిటివే, ఇది గుర్తుంచుకోండి. ఏరియా అనేది ఎప్పుడు పాజిటివే. సో నెగిటివ్ ఏంటి? ఆ డెఫినెట్ ఇంటిగ్రేషన్ తాలూకా వాల్యూ ఉంది కదా, అది పాజిటివ్ అయినా అవ్వచ్చు లేదా నెగిటివ్ అయినా అవ్వచ్చు, కానీ ఏరియా అనేది ఎప్పుడు పాజిటివే. పాయింట్ నెంబర్ 3 ఏంటి? మీకు ఎప్పుడైనా ఏరియా ఫైండ్ చేయాలనుకో, మీరు ఏం చేయాలి? స్టెప్ 1 ఎక్స్ యాక్సిస్ పైన ఉన్నది అండ్ ఎక్స్ యాక్సిస్ కింద ఉన్నది. ఈ రెండిటికి సపరేట్గా ఇంటిగ్రేట్ చేయాలి. అంటే దీనికి సపరేట్గా తర్వాత ఆ ఇంటిగ్రేషన్ తాలూకా వాల్యూ అనేది, డెఫినెట్ ఇంటిగ్రేషన్ తాలూకా వాల్యూ అనేది మోడ్ పెట్టి, ఆ రెండింటికి మోడ్ పెట్టి యాడ్ చేసేయాలి అంతే, ఇంకేటి కాదు. ఓకే, ఏరియా తీయాలంటే ఎలా? మళ్ళీ చెప్తున్నా వినండి. ఎక్స్ యాక్సిస్ పైన ఉన్నది సపరేట్గా ఇంటిగ్రేట్ చేస్తావు, కింద ఉన్నది సపరేట్ ఇంటిగ్రేట్ చేస్తావు. ఆ 2 ఇంటిగ్రేషన్ తాలూకా వాల్యూ ఉంది కదా, ఆ రెండింటిని మోడ్ పెట్టి యాడ్ చేసేయాలి, అప్పుడు ఏరియా వస్తుంది. సో ఇప్పుడు ఏరియా అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి? ఇంటిగ్రేషన్ ఆఫ్ వైడిఎక్సా? కాదు, మోడ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ వైడిఎక్స్. మోడ్ పెట్టాలి. ఇన్ని రోజులు మీకు నేను మోడ్ చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే ఈ రీజన్ చెప్తూ ఉండాలి. సో ఇప్పుడు రీజన్ చెప్పాను కాబట్టి ఇది ఎగ్జాక్ట్ ఫార్ములా, మోడ్ పెట్టాలి. ఓకే, మోడ్లో పెట్టాలి. ఇంకో పాయింట్ ఏంటంటే ఏరియా అనేది ఒక వెక్టర్ క్వాంటిటీ అని మీకు తర్వాత రాబోయే లెక్చర్స్లో చెప్తాను. అదేంటి ఏరియా అనేది వెక్టర్ క్వాంటిటీ అంటారు ఏంటి? వెక్టర్ అంటే మీకు ఇప్పుడు తెలియదు కదా, మర్చిపోయింది. సారీ, మీరేం టెన్షన్ పడకండి. వెక్టర్ స్కేలర్ ఇప్పుడు మీకు చెప్పలేదు, నెక్స్ట్ అదే టాపిక్. ఎవరికైతే వెక్టర్ గురించి తెలుసో, ఏరియా అనేది ఒక వెక్టర్ క్వాంటిటీ. ఓకే, ఇప్పుడు మీకు ఇది స్కేలర్ అని చెప్పేస్తున్నా, కానీ ఏరియా అనేది వెక్టర్ క్వాంటిటీ. సో మ్యాథ్స్లో ఆ యాక్సిస్ పైన యాక్సిస్ కింద, ఫిజిక్స్లో యాక్సిస్ పైన యాక్సిస్ కింద పాజిటివ్ నెగిటివ్ అదేదో చెప్పారు కదా, అది ఏంటి అని ఇప్పుడు చెప్తూ చూడండి. మ్యాథ్స్లో అండ్ ఫిజిక్స్లో, మన టీచర్స్ కానీ అంటే మ్యాథ్స్లో మనం కన్సిడర్ చేసేది ఓన్లీ ఏరియా. ఏరియాని కన్సిడర్ చేస్తాం, కానీ ఫిజిక్స్లో మనం ఓన్లీ ఏరియాని కన్సిడర్ చేయము. మనం డెఫినెట్ ఇంటిగ్రేషన్ తాలూకా వాల్యూని కన్సిడర్ చేస్తాం. ఇక్కడ ఏరియా తాలూకా వాల్యూని నువ్వు కన్సిడర్ చేస్తావు. సో అందుకే మ్యాథ్స్లో ఈ పై దీనికి పాజిటివ్, ఇక్కడ కింద దీనికి పాజిటివ్ అంటారు. ఫిజిక్స్లో ఇక్కడికి పై దీనికి పాజిటివ్, కింద దీనికి నెగిటివ్ అంటారు. ఫిజిక్స్ సార్లకి బద్ధకం ఎక్కువ. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఫిజిక్స్ సార్లు ఏమంటారంటే పైన ఏరియా పాజిటివ్, కింద ఏరియా పాజిటివ్ అని అనేస్తారు. కానీ అలా అనకూడదు. ఎందుకు? ఏరియా పాజిటివ్ నెగిటివ్ అవ్వదు. నీకు పైన పోర్షన్ తాలూకా డెఫినెట్ ఇంటిగ్రేషన్ అనేది పాజిటివ్, కింద ఉన్న పోర్షన్ తాలూకా డెఫినెట్ ఇంటిగ్రేషన్ అనేది నెగిటివ్. కానీ మన ఫిజిక్స్ సార్స్కి బద్ధకం కాబట్టి ఎన్నిసార్లు డెఫినెట్ ఇంటిగ్రేషన్ అనే వర్డ్ ఎవడ వాడతాడరా, పైన ఏరియా పాజిటివ్, కింద ఏరియా పాజిటివ్ అని అనేస్తారు. సో అయినప్పటికీ మీకు బ్యాక్ ఆఫ్ ది మైండ్ తెలిసి ఉండాలి, అరే ఏరియా పాజిటివే, కానీ సార్ ఏం చెప్పాలనుకుంటున్నారంటే దీని డెఫినెట్ ఇంటిగ్రేషన్ పాజిటివ్, దీని డెఫినెట్ ఇంటిగ్రేషన్ నెగిటివ్ అని. ఓకే, ఇంకోసారి క్లియర్ చేసేద్దాం. దీని ఏరియా ఏంటి? పాజిటివ్ వస్తుంది. దీని ఏరియా ఏంటి? ఇది కూడా పాజిటివ్ వస్తుంది. కానీ దీని డెఫినెట్ ఇంటిగ్రేషన్ వాల్యూ ఏంటి?
ఇది పాజిటివ్ వస్తుంది. దీని డెఫినెట్ ఇంటిగ్రేషన్ తాలూకు వాల్యూ ఏంటి, ఇది నెగిటివ్ వస్తుంది. ఓకే, ఫిజిక్స్లో డెఫినెట్ ఇంటిగ్రేషన్ చూస్తాం, మ్యాథ్స్లో ఏరియా చూస్తాం. ఒక ఎగ్జాంపుల్ మనం cos x తాలూకా ఏరియా అంటే కర్వ్ తీయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఫ్రమ్ x ఈక్వల్స్ టు -π/2 నుంచి x ఈక్వల్స్ టు 3π/2 వరకు. ఓకే, cos x తాలూకా గ్రాఫ్ మీకు తెలిసి ఉండాలంటే మీకు చెప్తారులేండి మ్యాథ్స్ ట్రిగ్నోమెట్రీలో. ఇది -π/2, ఇది 0, ఇది π/2, ఇది 3π/2. ఓకే, సో వాడు అన్నాడు π/2 నుంచి 3π/2 వరకు, అంటే π/2 నుంచి 3π/2 వరకు. సో ఫస్ట్ స్టెప్ మీకు ఏంటి చెప్పాను, దీని ఏరియా అదే దీని ఇంటిగ్రేషన్ సపరేట్ చేయాలి. దీని ఇంటిగ్రేషన్ తాలూకు వాల్యూ మోడ్ పెట్టి యాడ్ చేసేయాలి. ఓకే, సో ఏరియా ఏమవుతుంది, దీని ఇంటిగ్రేషన్ ఏంటి, -π/2 నుంచి పై పోర్షన్ తాలూకు ఇంటిగ్రేషన్ π/2 నుంచి π/2 వరకు, -π/2 నుంచి π/2 వరకు పై పోర్షన్ cos x dx ప్లస్ π/2 నుంచి 3π/2 వరకు కింద పోర్షన్ cos x dx. ఈ రెండు ఇంటిగ్రేషన్ తాలూకా మోడ్ అనేది యాడ్ చేయాలి, మోడ్లో పెట్టి యాడ్ చేయాలి. ఇప్పుడు ఇది మీకు గుర్తుందా, -a to a ఈవెన్ ఫంక్షన్ గుర్తుందా మీకు ఎటు గుర్తుండదు. -a నుంచి a f(x) dx అనేది 2 × 0 to a f(x) dx అవుతుంది. ఇఫ్ f(x) అనేది ఈవెన్ ఫంక్షన్ అయితే సో cos x ఒక ఈవెన్ ఫంక్షన్ కాబట్టి నువ్వు -π/2 నుంచి π/2 తీసి 0 to π/2 పెట్టుకోవచ్చు. ఇంకా ఎక్స్ట్రా ఒక 2 యాడ్ అవుతుంది, 2 × అవుతుంది 2 cos x dx ప్లస్ π/2 3π/2 cos x dx తాలూకు ఇంటిగ్రేషన్ ఏంటి, sin x 0 నుంచి π/2 sin x 0 to π/2 sin π/2 minus sin 0 plus sin π/2 minus sin 0. ఓకే, ఏడ్ చేస్తున్నావు రా, ఇది π/2, ఇది 3π/2, ఇది π/2 3π/2. సో దీని వాల్యూ ఎంత, 2 × దీని వాల్యూ 1 -0 తాలూకు మోడ్ ప్లస్ దీని వాల్యూ ఎంత 1 మైనస్, అరే సారీ రా, ఐఎమ్ వెరీ సారీ, 3π/2 ముందు వస్తుంది, ఇది π/2. ఓకే సారీ, చిన్న మిస్టేక్స్, 3π/2 ప్రింటింగ్ మిస్టేక్, నా మిస్టేక్ కాదు. సో 3π/2 తాలూకు వాల్యూ ఎంత, -3π/2 -1. ఎందుకు అక్కడ చెప్పాను ఆ గ్రాఫ్లో, ఇది π/2, ఇది 3π/2. సైన్ అనేది ఇక్కడ +1, ఇక్కడ -1. ఓకే, చాలా దగ్గర పనికి వస్తుంది ఈ కాన్సెప్ట్. మైనస్ ఇది 1, ఇది 2, ఇది -2. చూసావా, డెఫినెట్ ఇంటిగ్రేషన్ తాలూకా వాల్యూ ఉంది +2 and -2 వచ్చింది. సో ఈ రెండు యాడ్ చేస్తే 4 వస్తుంది. ఇప్పుడు సపోజ్ వాడు మీకు ఏరియా అడగకుండా ఇలా అడిగాడు అనుకో, cos x dx -π/2 నుంచి 3π/2 వరకు, π/2 నుంచి 3π/2 వరకు, అంటే -π/2 నుంచి 3π/2 వరకు. వాడు ఏరియా అడిగాడా? కాదు, వాడు ఏరియా అడగలేదు, వాడు డెఫినెట్ ఇంటిగ్రేషన్ అడిగాడు అంతే. వాడు ఏరియా అడిగితే మీరు మోడల్ పెట్టాలి, వాడు ఇక్కడ ఏరియా ఏం అడగలేదు, వాడు ఇంటిగ్రేషన్ ఇచ్చి సాల్వ్ చేయరా అన్నాడు అంతే, ఇంకేమీ కాదు. మీకు ఇక్కడ వాల్యూస్ తెలుసు కాబట్టి మీరు ఇలా బ్రేక్ చేసుకోండి, అంటే చెప్తాను ఆగండి. మీరు ఇలా బ్రేక్ చేసుకొని దీని వాల్యూ మీకు తెలుసు, దీని వాల్యూ మీకు తెలుసు,
దీని వాల్యూ +2, దీని వాల్యూ -2. సో ఆన్సర్ ఇస్ 0. 4 కాదు ఇక్కడ. ఎందుకంటే వాడు ఇంటిగ్రేషన్ అడిగాడు, వాడి ఏరియా అడగలేదు. వాడు ఇంటిగ్రేషన్ చేయమన్నాడు అంతే. నువ్వు ఇంటిగ్రేషన్ చేసేయాలి. మోడల్ ఎందుకు పెడతావు? ఏరియా తెస్తున్నావా? మోడల్ బాగా అలవాటు అయిపోయి. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ ద్వారా సర్కిల్ తాలూకా ఏరియా కనిపెడదాం. లాస్ట్ క్లాస్లో కూడా మీకు సర్కిల్ తాలూకా ఏరియా కనిపెట్టాను, కానీ ఓన్లీ నేను లాస్ట్ క్లాస్ ఏం చేశానంటే ఎక్స్ యాక్సిస్ పైన తాలూకా ఏరియా ఉంది కదా, ఆ ఏరియాని కనిపెట్టి ఇంటూ 2 చేసి సర్కిల్ తాలూకా ఏరియా అని చెప్పేశాను. కానీ ఇప్పుడు మనకి కింద తాలూకా ఎక్స్ యాక్సిస్ కింద కూడా ఏరియా నెగిటివ్ తీసుకుంటారు, పాజిటివ్ తీసుకుంటారు, అది ఏదో సుత్తంతా మనం నేర్చుకున్నాం కాబట్టి ఇప్పుడు చేద్దాం. ఇప్పుడు ఎలా వస్తుందో చూద్దాం. ఇదో సర్కిల్. ఓకే, ఈ సర్కిల్ తాలూకా రేడియస్ అనేది ఏ. ఇది ఏ, ఇది కూడా ఏ. సో ఇది నెగిటివ్ కాబట్టి నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి -a, ఇది ఏ. ఓకే, అప్పుడు ఇది ఆరిజిన్. ఈ సర్కిల్ తాలూకా ఈక్వేషన్ ఏంటవుతుంది? x² + y² = a². కోనిక్ సెక్షన్లో చెప్తారు ఇలా ఎందుకు అయిందని. సో ఏరియా ఏంటి? ఏరియా జనరల్గా ఏరియా ఈజ్ mod ఇంటిగ్రేషన్ ఆఫ్ y dx కదా. సో మీకు ఇప్పుడు y కావాలి కాబట్టి y తేవండి. y² = a² - x². ఇక్కడ చూడండి, y +or -√a² - x² వచ్చింది. +or- వచ్చింది అంటే y వాల్యూ అనేది √a² - x² కూడా అవ్వచ్చు, లేదా y వాల్యూ అనేది -a², అదే -√a² - x² కూడా అవ్వచ్చు. ఇలా ఎందుకంటే నువ్వు ఒక పర్టికులర్ x వాల్యూ తీసుకున్నావు అనుకో, ఆ x వాల్యూకి ఒక పర్టికులర్ x వాల్యూకి నీకు y 2 వాల్యూస్ ఉంటాయి. అంటే పాజిటివ్ y కూడా ఉంటుంది, ఒక నెగిటివ్ y కూడా ఉంటుంది. నువ్వు ఇక్కడికి వచ్చావు అనుకో, ఇక్కడ కూడా ఒక పాజిటివ్, ఈ x కోసం ఒక y పాజిటివ్ కూడా ఉంటుంది, ఒకటి నెగిటివ్ కూడా ఉంటుంది. రూట్ వాల్యూ ఎప్పుడు పాజిటివ్ కదా, అంటే √2 వాల్యూ అనేది ఎప్పుడు పాజిటివే, √x వాల్యూ అనేది ఎప్పుడు పాజిటివే. సో ఈ వాల్యూ అంతా పాజిటివ్, ఈ వాల్యూ అంతా పాజిటివ్, కానీ నెగిటివ్ ఉంది కాబట్టి టోటల్ వాల్యూ నెగిటివ్ అయింది. సో దీన్ని బట్టి మీకు ఏంటి అర్థమవుతుంది? ఈ పై పోర్షన్ తాలూకా గ్రాఫ్ ఉంది కదా, ఈ గ్రాఫ్ తాలూకా y ఈక్వేషన్ a² - x², అండ్ ఈ గ్రాఫ్ కింద పోర్షన్ తాలూకా y తాలూకా ఈక్వేషన్ అనేది -√a² - x² అయింది. అంటే పైన పోర్షన్ కింద పోర్షన్ తాలూకా y తాలూకా ఈక్వేషన్ డిఫరెంట్. సో నువ్వు ఈ రెండింటిని డిఫరెంట్ కర్వ్స్ కింద ట్రీట్ చేయొచ్చు. కాంప్లికేట్ అయిందా? పర్లేదు. సో ఇప్పుడు చూడండి, ఏరియా అప్పర్ తాలూకా ఏరియా మీరు కనిపెట్టండి. ఏంటి? ఇంటిగ్రేషన్ ఆఫ్ y dx కదా. అప్పర్ తాలూకా y ఏంటి? √a² - x² dx. ఓకే, లోవర్ తాలూకా ఏరియా కనిపెట్టండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ y dx కదా, కానీ ఇక్కడ y ఏంటి? -√a², అదే √a² - x² dx. ఓకే, ఇక్కడ మైనస్ వచ్చింది. ఇప్పుడు ఏరియా టోటల్ ఎయిట్ అవుతుంది. ఏరియా అప్పర్ ప్లస్ ఏరియా లోవర్. ఈ సోదంతా చేయకుండా లాస్ట్ క్లాస్లో నేను ఏం చేశాను, ఓన్లీ పై పోర్షన్ ఉంది కదా, అంటే ఈ పైన తాలూకా ఈ సెమీ సర్కిల్ తాలూకా ఏరియా కనిపెట్టాను. ఈ సెమీ సర్కిల్ తాలూకా ఏరియా కనిపెట్టి ఇంటూ 2 చేస్తాను. ఇంటూ 2 చేస్తే ఇది కూడా వస్తుంది. ఓకే, అప్పుడు ఈ నెగిటివ్ ఈ పాజిటివ్ ఏటో ఆలోచించకుండా ఈజీలీ అయిపోయింది. సో కొంతమందికి ఇక్కడ డౌట్ వచ్చి ఉండొచ్చు. సారీ ఐఎమ్ వెరీ సారీ, ఇక్కడ లిమిట్స్ పెట్టడం మర్చిపోయాను. ఏరియా అప్పర్ ఎంత? ఏరియా అప్పర్ -a నుంచి a, ఏరియా అప్పర్. ఏరియా లోవర్ ఏంటి? -a నుంచి a. ఓకే, ఇప్పుడు కొంతమంది ఇక్కడ డౌట్ వస్తుంది లిమిట్స్ పెట్టిన తర్వాత. ఏంటంటే నువ్వు sin x గ్రాఫ్ చేస్తున్నప్పుడు -π నుంచి π ఇది 0, దీని ఏరియా కనిపెడుతున్నప్పుడు నువ్వు -π నుంచి 0 నుంచి π ఇలా వెళ్ళావు. అంటే నువ్వు గ్రాఫ్ పైన ట్రావెల్ చేసావు, ఇలా ట్రావెల్ చేసి నువ్వు ఏరియాని ఫైండ్ చేస్తూ అలా ఫైండ్ ఏరియా కవర్ చేస్తూ వచ్చావు. అంటే నువ్వు ఎక్కడ కంటిన్యూటీ బ్రేక్ చేయలేదు.
కానీ ఇక్కడ నువ్వు కంటిన్యూటీ బ్రేక్ చేసావు. ఎలా? నువ్వు పై పోర్షన్ కనిపెట్టు. పై పోర్షన్ ఫస్ట్ కనిపెట్టేవాళ్ళగా. చూడు ఇక్కడ ఏంటైందంటే నువ్వు పై పోర్షన్ కింద పోర్షన్ సపరేట్ చేసి ఒప్పుకుంటాను, కానీ నువ్వు కంటిన్యూటీ అయితే బ్రేక్ చేయలే కదా. కింద పోర్షన్ కనిపెడుతున్నప్పుడు పై నుంచి 0 వెళ్ళావు, పై పోర్షన్ కనిపెడుతున్నప్పుడు 0 నుంచి పై వెళ్ళావు. కానీ ఇక్కడ కంటిన్యూటీ బ్రేక్ అయింది. ఎందుకు బ్రేక్ అయింది? నువ్వు పై పోర్షన్ కనిపెడుతున్నప్పుడు -a నుంచి aకి వెళ్ళావు, కింద పోర్షన్ కూడా కనిపెడుతున్నప్పుడు నువ్వు -a నుంచి aకి వెళ్ళావు. కంటిన్యూటీ బ్రేక్ అయిపోయింది కదా. ఏమనుకుంటున్నావు? -a నుంచి a నుంచి -a రావాలి, కానీ ఇక్కడ అలా చేయలేదు ఎందుకు అని అంటారు. చూడండి, ఇది ఒక సపరేట్ ఈక్వేషన్, ఇది ఒక సపరేట్ ఈక్వేషన్ అయింది. ఎందుకంటే y వాల్యూస్ మారే కాబట్టి దీనికి నువ్వు సపరేట్ చేసావు, దీనికి నువ్వు సపరేట్ చేసావు. ఓకే, అందుకు మారింది. అందుకు లిమిట్స్ అనేది ఇలా తీసుకున్నాం. అయినా నువ్వు ఏ లిమిట్స్ తీసుకున్నా ఏమవ్వదు, ఎందుకంటే మోడ్ ఉంది కదా. నువ్వు ఇంటర్చేంజ్ చేసిన వాల్యూ వచ్చేస్తుంది ఆన్సర్. ఓకేనా, ఎక్కువ సోది అయిపోయింది. సో గైస్, ఇప్పుడు రియల్ ఫిజిక్స్ స్టార్ట్ చేద్దాం. ఎంతవరకు మీకు జరిగింది మ్యాథ్స్. ఓకే, సారీ, ఇంతవరకు మీకు జరిగింది మ్యాథ్స్. నీట్ స్టూడెంట్స్ ఇప్పుడు బాధపడతారు, ఇదేంటి మాకు మ్యాథ్స్ చెప్పారు అనుకొని. ఇక్కడ చూడండి, ప్రాబ్లం ఏంటి కాదు, ఫిజిక్స్లో ఏమవుద్దంటే మీరు ఈ మోడల్ తీసుకోవడం అవ్వదు, ఈ మోడల్లో సోదంతా అవ్వదు. ఫిజిక్స్లో ఈ మోడల్లో సోదంతా అవ్వదు. ఫిజిక్స్లో ఏం చేస్తారంటే ఇది పాజిటివ్ ఇది నెగిటివ్ తీసుకొని కట్ చేసి 0 రాస్తారు అంతే. ఇప్పుడు యాక్చువల్గా ఫిజిక్స్ స్టార్ట్ అవుతుంది విత్ అ క్వశ్చన్. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీకు కైనమెటిక్స్ అంటే యాక్సలరేషన్, వెలాసిటీ, డిస్ప్లేస్మెంట్ ఇవన్నీ మీకు ఏటో అస్సలు తెలియదు అనుకోండి, మీరు ఇంకా ఆపేయండి, ఎక్కడితో ఆపేయండి. మీకు కైనమెటిక్స్ స్టార్ట్ చేస్తాను కదా, అప్పుడు మీకు యాక్సలరేషన్ గట్రా అవన్నీ ఏంటో చెప్పాక మీరు ఈ లెక్చర్ చూడండి, లేదా అప్పుడు కూడా చెప్తాను ఇవన్నీ, మళ్ళీ ఏం టెన్షన్ పడకండి. ఓకే, ఇప్పుడు మీకు మినిమం ఒక కొద్దిగా నాలెడ్జ్ ఉన్నా మీరు కంటిన్యూ అవ్వచ్చు. చూడండి, సపోజ్ ఒక బాడీ ఉంది, ఆ బాడీ అనేది మూవ్ అవుతుంది, దాని వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం గ్రాఫ్ అనేది గీస్తాను. అంటే టైంతో పాటు వెలాసిటీ ఎలా చేంజ్ అవుతుంది, ఈ గ్రాఫ్ అనేది ఒక లీనియర్లీ ఒక లైన్గా చేంజ్ అవుతుంది అనుకో. ఓకే, ఇది 0 అండ్ ఈ పాయింట్ అనేది సపోజ్ ఇట్స్ 5 అండ్ ఈ పాయింట్ అనేది 10 అనుకో. ఓకే, 10. ఇది సెకండ్లో ఉంది, వెలాసిటీ అనేది మీటర్/సెకండ్ ఉంది. ఓకే, సో ఇప్పుడు మీకు డిస్ప్లేస్మెంట్ అడిగాడు. స్పెల్లింగ్ రైటేనా? సారీ, డిస్ప్లేస్మెంట్. స్పెల్లింగ్ మీరు చూసుకోండి. డిస్ప్లేస్మెంట్ అడిగాడు ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, 0 నుంచి 5 వరకు. సో మీరు ఏం చేయాలి? డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్కి ఎస్తో డినోట్ చేస్తారు. వెలాసిటీ ఇంటూ టైం కదా డిస్ప్లేస్మెంట్ అంటే. అంటే వెలాసిటీ ఇంటూ టైం అంటే y ఇంటూ ఎక్స్. ఇది ఇంటిగ్రేషన్ లేదా y ఇంటూ ఎక్స్. సో y ఇంటూ ఎక్స్ అవుతుంది కాబట్టి ఇది ఇంటిగ్రేషన్ కాబట్టి దాని మీనింగ్ ఏంటి? ఏరియా. ఈ ట్రయాంగిల్ తాలూకు ఏరియా అంతే. ఈ ట్రయాంగిల్ తాలూకు ఏరియా. ఇదో ట్రిక్ రా బాబు, దీని ఫార్ములా ఉంటుంది. ఫార్ములా ఏంటి? S = ఇంటిగ్రేషన్ ఆఫ్ VdT. ఇది మీకు తెలియదు కాబట్టి ఇలా చెప్పాను. ఓకే, సో y అండ్ x అనేది మల్టిప్లికేషన్ అయింది కాబట్టి ఇంటిగ్రేషన్ కాబట్టి ఏరియా. ఓకే, ఇంటిగ్రేషన్ కాబట్టి ఇలా రాస్తావు y అండ్ x. సో ఇప్పుడు 0 నుంచి ఎంతవరకు? 5 వరకు. 0 నుంచి 5 వరకు. దీని ఏరియా ఎంత? ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ట్రయాంగిల్ రెక్టాంగిల్ 25 మీటర్స్. డిస్ప్లేస్మెంట్ అనేది 25 మీటర్స్. సో ఈజీ. ఇప్పుడు మీకు వాడు యాక్సలరేషన్ అడిగాడు అనుకో, యాక్సలరేషన్ యాక్సలరేషన్ అంటే ఏంటి? వెలాసిటీ బై టైం కదా. అంటే డివిజన్ ఆఫ్ y అండ్ x. యాక్సలరేషన్ అంటే డివిజన్ ఆఫ్ y అండ్ x అవుతుంది. డివిజన్ ఆఫ్ y అండ్ x అంటే y/x అవుతుంది. y/x అంటే ఏంటి? డిఫరెన్షియేషన్ కదా. డివిజన్ అంటే ఏంటి? డిఫరెన్షియేషన్ అంటే ఏంటి? స్లోప్. అంటే యాక్సలరేషన్ అనేది డిఫరెన్షియేషన్ ఆఫ్ వెలాసిటీ అండ్ టైం, అండ్ ఇదేంటి? స్లోప్ ఆఫ్ ది కర్వ్. అర్థమైందా?
సో ఇప్పుడు స్లోప్ ఏంటి? స్లోప్ అంటే స్లోప్ తెలుసు కదా, స్లోప్ ఈక్వల్స్ టు ట్యాన్ టీటా, అండ్ ఇది y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 స్లోప్ మీకు తెలిసే ఉంటుంది. సో ఇది v2 మైనస్ v1, y అనేది v కాబట్టి v2 మైనస్ v1 బై t2 మైనస్ t1. సో యాక్సిలరేషన్ వాడు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అడిగాడు? టైం ఈక్వల్స్ టు 0 నుంచి టైం ఈక్వల్స్ టు 5 వరకు అడిగాడు. సో 0 నుంచి 5 వరకు యాక్సిలరేషన్ ఎంత? v2. ఈ పాయింట్ ఎంతరా? ఈ పాయింట్ 5,10 కదా, x, y తెలుసు కదా, కోఆర్డినేట్ x ఎలా రాస్తారో తెలియపోతుంది. 5,10 ఇది 0,0. సో y2 మైనస్ అంటే v2 మైనస్ v1 10 మైనస్ 0 10 మైనస్ 0 t2 మైనస్ t1 5 మైనస్ 0 5 మైనస్ 0. సో 10/5 ఈక్వల్స్ టు 2. యాక్సిలరేషన్ అనేది 2. ఓకే, సో సింపుల్, ఏమీ లేదు. సో సింపుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ వావ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు తెలుస్తుంది ఫిజిక్స్లో పైన పాజిటివ్ కింద నెగిటివ్ ఎందుకు తీసుకుంటారని ఈ క్వశ్చన్ ద్వారా తెలుస్తుంది. ఇది వీటి గ్రాఫ్. ఒక బాడీ అనేది మూవ్ అవుతుంది, దాని మోషన్ తాలూకా గ్రాఫ్ గీస్తున్నా. సపోజ్ ఇది 5, ఇది కూడా 0, ఇది 5, ఇది 10, ఇది 15. సింపుల్ గ్రాఫ్ తీసుకున్నాం. ఓకే, ఇది -5. వాడు డిస్ప్లేస్మెంట్ అడిగాడు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? t ఈక్వల్స్ 0 నుంచి t ఈక్వల్స్ 15 వరకు డిస్ప్లేస్మెంట్ అడిగాడు. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? ఇంటిగ్రేషన్ ఆఫ్ vdt. డిస్ప్లేస్మెంట్ అంటే vnt కదా. vnt అంటే ఏంటి? మల్టిప్లికేషన్ ఆఫ్ y అండ్ x. మల్టిప్లికేషన్ ఆఫ్ y అండ్ x అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ y అండ్ x. ఓకే, అలా గుర్తుంచుకోండి. దీని మీనింగ్ ఏంటి? ఏరియా. ఇప్పుడు ఏరియా ఇక్కడ చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు లిమిట్స్ తీసుకోవాలి? 0 నుంచి 15 వరకు తీసుకోవాలి, రైట్? సో మీకు ఏంటి చెప్పాను? పైది వేరేగా కిందది వేరేగా తీసుకోవాలి. పైది వేరే చేయండి, 0 to 10 VDT చేయండి, ప్లస్ 10 నుంచి 15 VDT చేయండి. ఇప్పుడు మీరు చెప్పండి, మోడ్ పెట్టాలో వద్దా? అరే పెట్టకూడదు. ఎందుకు? వాడు ఇంటిగ్రేషన్ అడిగాడు. వాడు ఎక్కడైనా ఏరియా అడిగాడా? ఈ దోమ ఒకటి. వాడు ఎక్కడైనా ఏరియా అడిగాడా? ఏరియా ఎక్కడా అడగలేదు. వాడు మ్యాథ్స్లో ఏరియా అడిగాడు కాబట్టి నువ్వు మోడ్ పెట్టావు. వాడు ఎక్కడ ఏరియా అడగలేదు. వాడు ఓన్లీ జస్ట్ ఇంటిగ్రేషన్ అడిగాడు, డిస్ప్లేస్మెంట్ అడిగాడు. డిస్ప్లేస్మెంట్ అనేది ఇంటిగ్రేషన్ ఆఫ్ VDT అయింది. సో ఇది ఇంటిగ్రేషన్ కాబట్టి నువ్వు మోడ్ పెట్టకూడదు ఇక్కడ. అది సంగతి. అందుకే పై దీనికి పాజిటివ్, కింద దీనికి నెగిటివ్ అనేస్తారు. అర్థమైందా? ఎందుకంటే మనకి ఫిజిక్స్లో ఏరియా అవసరం లేదు, ఇంటిగ్రేషన్ అవసరం ఉంది. ఓకే, సో ఇప్పుడు నేనేమంటాను, ఈ దీని డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఇది, దీని డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఇది, దీని డెఫినెట్ ఇంటిగ్రేషన్ పాజిటివ్, దీని డెఫినెట్ ఇంటిగ్రేషన్ నెగిటివ్. గడి కంటనేటి లేదు. ఏరియా పాజిటివ్, ఏరియా నెగిటివ్ నేను అనేస్తాను. మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు నువ్వు మోడ్ పెట్టకూడదు. ఓకే, సో ఇప్పుడు దీని డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఒక నిమిషం. డెఫినెట్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? ఏరియా విత్ సైనే కదరా, ఏరియా విత్ సైనే కదా, రైట్? నీకు ఇప్పుడు డెఫినెట్ ఇంటిగ్రేషన్ తాలూకు వాల్యూ కావాలంటే నువ్వు ఏరియా తీసుకో, ఏరియా కనుక్కో. ఈ డెఫినెట్ ఇంటిగ్రేషన్ తాలూకు వాల్యూ కావాలంటే నువ్వు ఏరియా ఫైండ్ చేసి సైన్ పెట్టి, అంతే, ఇంకేట్రా, అంతే. ఇప్పుడు దీని ఏరియా ఎంత? 1/2 ఇంటూ బేస్ ఎంత? 10, హైట్ ఎంత? 5. దీని సైన్ ఎంత? పాజిటివ్, ఎందుకంటే పైన ఉంది కాబట్టి. దీని ఏరియా ఎంత? 1/2 ఇంటూ ఇదెంత? ఇది టోటల్ 15 - 10 5 కదా, 5. ఇదెంత? 5. కానీ ఇది డెఫినెట్ ఇంటిగ్రేషన్ కాబట్టి ఏరియాతో పాటు నువ్వు సైన్ కూడా పెట్టాలి, ఎందుకంటే ఇది కింద ఉంది కాబట్టి. ఓకే, ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ అనేది 25/2 m/s. ఓకే, ఇప్పుడు క్లారిటీ వచ్చిందా ఫిజిక్స్లో ఎందుకు పాజిటివ్ వాడతాం, అదే పాజిటివ్ నెగిటివ్ వాడతాం అని? ఓకే, ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ చాలా పెద్ద సెషన్ అయిపోయింది. యాక్సలరేషన్ కనిపెట్టు. ఈ గ్రాఫ్కే, అంటే ఇప్పుడు ఇచ్చిన గ్రాఫ్కే నువ్వు
యాక్సలరేషన్ కనిపెట్టు. ఇప్పుడు ఇచ్చిన గ్రాఫ్కి నువ్వు యాక్సలరేషన్ కనిపెట్టాలి, కానీ 3 యాక్సలరేషన్ కనిపెట్టాలి. ఎక్కడి నుంచి ఏ యాక్సలరేషన్స్? టైం t ఈక్వల్స్ టు 0 నుంచి, ఇది టైం రా, ఇది వెలాసిటీ రా. ఓకే, టైం t ఈక్వల్స్ టు 0 నుంచి టైం t ఈక్వల్స్ టు 5 వరకు నువ్వు యాక్సలరేషన్ కనిపెట్టు. 0 నుంచి 5 వరకు, అండ్ 5 నుంచి 0 వరకు, అండ్ 10 నుంచి 15 వరకు 3 యాక్సలరేషన్స్ కనిపెట్టాలి. టైం 5 ఈక్వల్స్ టు టైం 10 వరకు, టైం 10 ఈక్వల్స్ టు టైం 15 వరకు, ఈ 3 యాక్సలరేషన్స్ కనిపెట్టాలి. ఓకే, యాక్సలరేషన్ అంటే ఏంటి? స్లోప్ కదా, స్లోప్ ఆఫ్ విటీ అంటే tan theta ఈక్వల్స్ టు v2 మైనస్ v1 బై t2 మైనస్ t1. సాల్వ్ చేసిన ముందు, క్వశ్చన్ సాల్వ్ చేసిన ముందు మీకు చిన్న రివిజన్ ఇచ్చేస్తాను. ఏంటంటే ఈ లైన్ ఉంది కదా, అంటే ఈ క్వశ్చన్కి నేను ఇప్పుడు చెప్పింది సంబంధం లేదు, కన్ఫ్యూజ్ అవ్వకండి, జస్ట్ మీకు రివిజన్ చేయిస్తాను. ఇప్పుడు ఈ లైన్ ఉందనుకో, ఈ లైన్ తాలూకా స్లోప్ అనేది నువ్వు ఎలా కనుక్కుంటావు? v2 మైనస్ అదే y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అనేది. ఒకవేళ నీకు యాంగిల్ ఇస్తే టీటా ఇస్తే tan theta యాంగిల్. ఓకే, ఈ లైన్ తాలూకు స్లోప్ ఎలా కనుక్కుంటావు? నీకు ఈ యాంగిల్ ఇవ్వాలి, θ1 ఇది θ2, నీకు ఈ యాంగిల్ ఇవ్వాలి. అంటే యాంగిల్ అనేది ఏంటి? యాంగిల్ తీటా అనేది ఏంటి? యాంగిల్ తీటా అనేది విత్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ x యాక్సిస్ ఉండాలి, విత్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ x యాక్సిస్. నీకు ఈ యాంగిల్ తీటా అనేది ఈ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ x యాక్సిస్తో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకోవాలి. అప్పుడు స్లోప్ అనేది ఏమవుతుంది? tan theta అవుతుంది. ఒకవేళ నువ్వు యాంగిల్ అనేది పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ x యాక్సిస్తో తీసుకున్నావు, కానీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకున్నావు అనుకో, అంటే ఇలా కాకుండా నువ్వు ఇలా తీసుకున్నావు అనుకో, అప్పుడు స్లోప్ అనేది మైనస్ tan theta అవుతుంది. ఇది గుర్తుంచుకో ఈ పాయింట్. ఓకే, అంటే ఇప్పుడు వాడు ఇది ఇచ్చాడు, ఒకవేళ ఇది ఇవ్వలేదు అనుకో, వాడు ఇది ఇచ్చాడు అనుకో, సపోజ్ వాడు ఇది θ3 అని ఇచ్చాడు అనుకో, అప్పుడు ఈ లైన్ తాలూకు స్లోప్ ఏటవుద్ది? m ఈక్వల్స్ టు మైనస్ tan θ3 అవుతుంది. మైనస్ tan θ3, ఎందుకంటే వాడు θ అనేది పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ x యాక్సిస్ నుంచి క్లాక్ వైజ్ ఇచ్చాడు, యాంటీ క్లాక్ వైజ్ ఇవ్వలేదు, క్లాక్ వైజ్ డైరెక్షన్లో θ ఇచ్చాడు. ఓకే, సో మైనస్ tan θ అవుతుంది. నువ్వు ఇలా అయినా రాసుకోవచ్చు. ఈ లైన్ తాలూకు స్లోప్ అనేది, అరే ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ స్లోప్ అంతా ఈక్వలే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సేమ్. నేను ఇక్కడ 2-3 డిఫరెంట్గా ఇచ్చాను కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. లైన్ అంతా సేమ్ కాబట్టి ఈ లైన్ మొత్తంకి స్లోప్ ఈక్వల్ ఉంటుంది. సో స్లోప్ నువ్వు ఇలా అయినా రాసుకోవచ్చు, లేకపోతే నువ్వు పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ x యాక్సిస్ నుంచి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో θ ఇచ్చాడు కాబట్టి నువ్వు ఇలా అయినా రాసుకోవచ్చు. ఈ రెండు ఈక్వలే. ఓకే, సుత్తి సోదులు ఎక్కువైపోయి మాకు. ఫస్ట్ ఆన్సర్ ఏంటి? యాక్సిలరేషన్ వాడు 0 నుంచి 5 అడిగాడు. 0 నుంచి 5 అడిగాడు కాబట్టి యాక్సిలరేషన్ v2 మైనస్ v1 బై t2 మైనస్ t1. ఏంటి చెప్పు? v2 ఏంటి ఇక్కడ? 5 మైనస్ v1 ఏంటి? 0, v0 కదా. ఓకే, t2 ఏంటి? 5, t1 ఎంత? 0. సో 5/5 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. యాక్సిలరేషన్ యూనిట్స్ ఇది మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకే, సెకండ్ ఏంటి? t2 ఈ లైన్ 5 నుంచి 10 వరకు, 5 నుంచి 10 వరకు, నువ్వు 5 నుంచి 10 వరకు. యాక్సిలరేషన్ అంటే ఏంటి? ఫైనల్ మైనస్ ఇనిషియల్ చేయాలి, అంటే v2 మైనస్ v1 చేయాలి. అంటే ఫైనల్ ఎంత? t ఈక్వల్స్ టు 10 సెకండ్స్. 10 సెకండ్ దగ్గర వెలాసిటీ ఎంత? 0. సో 0 వేసాం. మైనస్ ఆఫ్ ఇనిషియల్ ఏంటి? t ఈక్వల్స్ టు 5 సెకండ్స్. సో t ఈక్వల్స్ టు 5 సెకండ్ దగ్గర వెలాసిటీ ఎంత? 5. సో -5. ఓకే, టైం ఫైనల్ మైనస్ ఇనిషియల్. సో -5/5 వచ్చింది. సో -1 మీటర్ పర్ సెకండ్. థర్డ్ 10 నుంచి 15 వరకు. 10 నుంచి 15 వరకు స్లోప్ ఎంత? యాక్సిలరేషన్ -1 కదరా. ఎందుకు? లైన్ ఈక్వలే, సేమ్ లైన్ సేమ్ స్లోప్. లైన్ సేమ్ అయితే గుర్తుంచుకో, సేమ్ లైన్ సేమ్ స్లోప్. ఓకే, ఈ మాట గుర్తుంచుకో. ఎందుకు అలాగా? అరే నువ్వు ఈ లైన్ అంతా చూసావు అనుకో, ఈ పాయింట్, ప్రతి పాయింట్ దగ్గర ఒక హారిజాంటల్ గీ.
ఈ ప్రతి పాయింట్ అనేది పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్తో ఈక్వల్ యాంగిల్ చేస్తుంది కదా. ప్రతి పాయింట్ ఈక్వల్ యాంగిల్ చేస్తుంది. ఆ యాంగిల్ అంతా θ2. ప్రతి పాయింట్ అనేది θ2 యాంగిల్ చేస్తుంది విత్ హారిజాంటల్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్తో. సో ఈ మొత్తం లైన్ తాలూకు స్లోప్ అనేది ఈక్వల్ అవుతుంది. ఓకే గాయస్, అయిపోయింది ఈరోజు లెక్చర్. ఓకే, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ లెక్చర్లో. ఐ థింక్ నేను మీకు వెక్టర్స్ చెప్పాలి. వెక్టర్స్ కానీ లాగరిథమిక్ చిన్న లెక్చర్ కానీ ఏదో ఒకటి చూద్దాం. సో అంతే, ఇక్కడ అయిపోయింది ఈరోజు లెక్చరు. టైం అంతా 2:50 అయింది. నైట్, మధ్యాహ్నం కాదు, నైట్. ఇది నైట్ కాదు, తెల్లవారా నైటా? 3 తర్వాత తెల్లవారు అంటారు, 3 ముందు నైట్ అంటారు అనుకుంటా. ఓకే, గుడ్ నైట్ ఫ్రెండ్స్. పడుకోండి. సారీ, మీరు తెల్లవారు చూస్తున్నారు కావాలా? ఓకే, చదవండి. ఓకే, గుడ్ నైట్. బాయ్.